అని మీద చూస్తాల కల్లా పాల వృక్షం అంటే కొబ్బరి వృక్షం కనబడ్డది. ఆ చెట్టు ఎక్కి ఓ కొబ్బరికాయ తెంపి దాని పీసు మొత్తం ఒలిసి కింద కొడితే నీళ్లు భూపాలైతాయి, మరి ఆ ధూపెట్టు అల్లాడుతుంది అని ఆ గడియ లోపల 3 ఏళ్ళు బట్టి ఆ కొబ్బరికాయలు ఒక పోటు కొడితే 3 పొక్కలు పడ్డాయి. అప్పటికైనా ఇప్పటికైనా 3 పొక్కలు ఉంటాయి కొబ్బరికాయలు. అవి ఎవరు కొడిసిరు? ముదిరాజు. ఇప్పటికైనా ఎప్పటికైనా రేపు పొద్దుగాల కొబ్బరికాయ కొట్టంగా చూడండి, జుట్టు వీకి చూస్తే 3 పొక్కలు ఉంటాయి. ఆ పొక్కలు ఎవరు కొడిసిరు? నేను. మరి ఇప్పుడు కొబ్బరికాయలు ఎత్తాం కొడతావా? ఇప్పుడు కాదు, అప్పటి చెప్తాను. అయితే ముదిరాజు కొడితే గట్టు ఉంటుంది, ఓటికే పొక్క పడ్డది. అయితే ఒక్క పోటు కొడితే 3 పొక్కలు పడ్డాయి. 3 పొక్కల నీళ్లు మరి ఆ శంకరుని లాగిచ్చిండు. దాంట్లో గువ్వం కొట్టి శంకరుని ఆకలి అల్లార్చిండు, ధూపలు అల్లార్చిండు. ఆ పాలకాయ కొట్టి ఆ పాలకాయ నీళ్లు తీసి ధూపలు అల్లార్చిండు. ఆ గువ్వం తీసిండు. శంకరుని ఆకలి అల్లార్చల్లా. అప్పుడు శంకరుడు అన్నాడు, అబ్బో నీ బాంచన్న కొడుకు ముదిరాజునంటే గిట్టనా? మరే చెప్పన్నా, నేను లోకాల శంకరుని నన్నే గెలిచినవంటే నీ అంత తెలివి కల్లోడు లేడు. ఆగో భగవంతుడు రాముడిచ్చిందేమో ఇనుకులోని వంశమైతే పాలకాయ కొట్టిన ఆకలి ధూపం ఒకేసారి వీల్చినము కాబట్టి నీది పాలకాయ గోత్రము రాజప్పన్నా, నీది పాలకాయ గోత్రము రాజప్పన్నా, గోత్రము రావాలే చెప్పన్నా. శ్రీరాముడిచ్చిందేమో ఇనుకులోని వంశం, ఆ భగవంతుడు శంకరుడు ఇచ్చిందేమో అది పాలకాయ గోత్రం. తండ్రి మేము ఎవరింటికి వేయను కానీ ఒకరింటికాడ చేయగలిగేటోళ్ళం కాదు, ఒకరింటికాడ మాత్రం తినేటోళ్ళం కాదు, వేరే కులపో ఇంటికాడ అడుగు పెట్టేటోళ్ళం కాదు. ఎవరు మేమా? వారి మా ఎంగిలి మంది తింటారు కానీ మంది ఎంగిలి మేము తింటోళ్ళం కాదు. మీ గొల్లలు ఎందుకురా? మా ఎంగిలా ఎట్లా తింటామంటారా? ఎట్లా మేమేం తింటామంటారా? మేము అడవికి పోతాం, తునికి పనులు చేస్తాం, తునికి పనులు పార వస్తా పడతాయా, కింద వస్తా పడతాయా, పూలకు పెడతా పడతాయా, అవిటికో గూడు కట్టి ఊదర పెట్టి ఉప్పు 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 అని ఊదాలి. ఉప్పు 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 అని ఊదినప్పుడు ఈ తుప్పిళ్ళు పోగదారపోయి ఆ పండ్ల కొడతాయి. ఆ పండ్లు ఎంగిలైతాయి. ఎంగిలైన పండ్లు తెచ్చి అట్లా సామెత చెప్తారా? ఒక గొల్లోలే కాక సప్పండ వర్ణము కులజాతి మొత్తం తింటది కాబట్టి మా ఎంగిలి మంది తింటారు కానీ ఆ పండు తింటే మా ఎంగిలి మొత్తం మంది తిన్నట్టేనా? మీరు తిరుడు బంధు ఇక మేము కూడా అమ్ముడు బంధు పెట్టు. మా ఎంగిలి మంది తింటారు కానీ ఒక ఎంగిలి మేము తింటోళ్ళంట. మా ఎంగిలి మీరు ఎంగిలి అయినట్టు అట్లా కాదయ్యా. మీ తాతలు మీ ముత్తాతలు తింటే మీరు తిన్నట్టేనా కాదు? ఇప్పుడు వాళ్ళ రక్తం నీ రక్తం ఒక్కటి కాదు. రక్తం ఒక్కటే కానీ రక్తం ఒక్కటే కానీ మాది ఇరుకులార వంశం పాలకాయ గోత్రం, మేము చిన్నోళ్ళం కాదు తండ్రి అని చెప్పినప్పుడు అప్పుడు ధర్మరాజుకు గుండెలు గుబెళ్ళు అన్నాయి, కార్యాలు అల్లు అన్నాయి. నా కొడుక జంపన్న ఎంత తెలివి కళ్ళు అనేవి. ఆగో మాకు ఆకలి అల్లారింది కొడుక, నీ కడుపులో పుట్టిన పెద్ద కొడుకుని విలుగు. నీ పెద్ద కొడుకుని పిలిస్తే దయగలిగి ఏదన్నా చేతులు పెడతారా నా కొడుక జంపన్నా? కొడుకును పిలిస్తే దయగలిగి ఏదన్నా చేతులు పెడతారా? నా పెద్ద కొడుకు చోదిస్తల్లకే కొడుక దురుగన్నా ఇప్పుడు ఇన్న తర్వాత జరగబట్టరా? నా కొడుక దురుగన్నా కొడుకో కొడుక ఏడున్నవు బిడ్డ నాన్నని పిలువురా, ఓ కొడుక
తీసింది కడుపు లోపల దుఃఖము దాచుకొని అయ్యా నాకు కొడుకులు లేరు ఎవరు లేరు నాకు కొడుకులు లేరు కొమ్మలు లేరు ఎంత బుద్ధి అయితే నా పేదలు ఎట్టున్నాయ్యా పంచపాండవులారో కొడుకులు లేరా నీకు లేరు కొడుకులు లేరా నీకు లేరు లేరా లేరు లేరా లేరా లేరు లేకపోతే పాలమాగులో పరున్నోడు కొడుకాదు జంపన్నా పాలమాగు లోపలను బొంద పెట్టింది ఎవరురా నా కొడుక చంపన్నా నీకెవరు లేనప్పుడు పాలవాళ్ళ బాధలు పెట్టినోడు వారు నీకేమో చెప్పన్నా వారు దోసగారు కోసినందుకు షేరెంగిల్ చేసిన వాడు తలపండు కోసి ఆ ఉష్కల పాత్ర పెట్టి నేనే పాపాత్ముని తండ్రి నీవే దంపిరవా నేనే తప్పిన పిలువురా నీ కొడుకు వస్తాడు ఆగో పిలువు అన్నవోలే కొడుక దుర్గయ్యన్నప్పుడు ధర్మరాజు వస్తము పంగనే ఎదురవేర సందము లేచి ఉరికస్తున్నాడు ఇది మాయన మదిలో సదాయగా వధించబడుచునే వచ్చునేనెట్లు ఇది ఏమి మాయన మది దోసదాయే వధించబడుచును వచ్చునేనెట్లు కలనా ఇది నిజమ భగవంత అయ్యా నా కొడుకును వస్తుంది నిజమే పాత్ర పెట్టింది నిజమే మీరు నిమ్మందనే నా కొడుకు లేచేస్తాను అయ్యా మరి నా కొడుకు చేసి తప్పు కాదా అయ్యా లేదు కొడుక నీ కొడుకు తప్పలేదు అన్నమాట తప్పలేదు అబద్ధం ఆడలేదు ముందుగాడు నీ కొడుకు మాకు పెట్టిన తర్వాతనే మాట తిన్నారు దానికి ఏం తప్పలేదు నీ కొడుకు పెట్టినప్పుడే మాకు ముట్టింది అంతేనా అంతే ఆగో కడుపు తింటుంటా నా కొడుక మాకు పెట్టినాకనే మీ కొడుకు తిన్నాడు కాబట్టి ఆగో పెట్టినప్పుడే మాకు ముట్టిపోయింది మేము కడుపు తింటామా కొడుక మీ కొడుకుదే తప్పు లేదు అని ఆ గడియ లోపల ధర్మరాజు ఏమన్నా నా కొడుక రానున్న కాలం లోపల రానున్న దేశం లోపల ఆగో రానున్న లోకము లోపల వేరే కులపొల్లు నిన్ను తోసకాయ కోసినట్టు కొడుకు తలకాయ కరకర కరకర కోసడం కాబట్టి నీది కాయపోత కులము రా చెప్పల్లో నీది కాయపోత కులమాయి చెప్పల్లో ఈ కులమాయి పుత్రా చెప్పల్లో కరకర 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 దోసకాయలు కోసినట్టు కొడుకు తలకాయ కోసినావు కాబట్టి నీది కాయపోత కులమై పుట్టాల రా కొడుక వేరే కులపొల్లు నిన్నంటారు బావలు బామ్మరులు తాతలు మనవలు ఏమంటారు పరిగాశకానికి వే కూరని కాయపోత కులములని మాట వరసకంటారు నీది కాయపోత కల కులమై పుట్టాలే అని దీవెన పెట్టి ఇక పోతన్న ఉన్న సమయం లోపల ఆ పుట్టెలు మక్కలు పట్టే కనుక భూమి చేతిలో పెట్టిండు చెప్పండికేమో ఈ భూమి నాకు ఎందుకు ఇస్తాను తండ్రి ఏం పోసుకోవాలి ఇత్తులు పోసుకున్నా ఇనాలు పోసుకున్నా మక్కలు పోసుకున్నా అందులు పోసుకున్నా ఏం మోసుకున్నాడు కొడుక ఆ గుమ్మిని మెత్తేసి ఆ గుమ్మిని తీసుకుపోయి అటుకు మీద పెట్టినట్టే ఉంటే నీకు ఆపద వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు గుమ్మి కింద కొంగు వరుసుకొని మమ్మల పంచపాండవుల యాద చేసినట్టే ఉంటే నీకు వరహాలు ముచ్చాలు కొడతాయి కొడుక అయితే గుమ్మి వచ్చి ఇంటికాడ అడుగు మీద పెట్టి శుక్రవారం చక్కని గడియలు అడుగు మీద పెట్టి దీనికి మెత్తు రాసి నాకు ఆపద వచ్చినప్పుడు నాకు సంపద వచ్చినప్పుడు గుమ్మి కిందికి పోయి లింగాల పంచబట్టి అయ్యా ధర్మలందరూ పంచపాండవులు అంటే పదాలంటే పదాలు కూలుతాయి ముత్యాలంటే ముత్యాలు గుర్తాయి కూలుతాయి ఎప్పటికి గుర్తాయా ఎప్పటికి కానీ గుమ్మి మెత్తున్నంత కాలమే కూలుతాయి గుమ్మి మెత్తు తీసినాం అనుకో 7 ఏళ్ళ ఎట్టి నీకు కొడుతుంది ఈ గుమ్మి మెత్తున్న
సంసారం పేరుకి వస్తుంది. పేరు కత్తది. గుమ్మి మెత్తి ఇస్తే నాకు మన్నే కథ అయిద్దా? అన్నే కథ అవుతుంది కొడుకు. గుమ్మి మెత్తి ఇద్దా ఇయ్యద్దు. అని గుమ్మి మెత్తి ఇద్దాను నేను ఇస్తా. నాకు వరాలు ముత్యాలు ఉంటాయట. ఈ గుమ్మి మెత్తిని అస్సలకే తీయ ఇక కట్టం లేదు నా కైకిలు అవుతుందా అని ఆ పంచపాండవులు వెళ్ళిపోతామని ఆ పైన వెళ్ళిపోంగ ఏమంటున్నారు ఆ పంచపాండవులు. కొడుకా చంపన్న ఇక మేము వెళ్ళిపోతున్నాం కానీ ఇదే తోవట్టుకొని మా అష్టభార్య ద్రౌపదమ్మ వస్తది. నా కొడుక ముందు రాదు చంపన్న నా 5గురు భర్తలు ఈతో పట్టుకొని వచ్చిండ్రా అని అడిగినట్టే ఉంటే నాకు తెలియదని చెప్పు. మాదాడా చెప్పకురా నా కొడుక చంపన్న ద్వైతావనం చేరుతున్నారు ఆ పంచ పాండవులు. మా తాడ ఎప్ప గుండికి మాతో ఎప్ప గుండి నా కొడుక అని 5గురు పంచపాండవులతో చెప్పిండ్రు. ఆగో ధర్మరాజు చేతులు చేసిండు. అయ్యా నేను వనొచ్చిన మీ తాడ ఎప్ప మీతో ఎప్ప మీరు వెళ్ళిపోండి అన్నమోలే. అప్పుడు ధర్మరాజు తీవ్ర పెట్టి ఆ అడవితో పట్టుకొని దైత్యవనానికి ఆ యొక్క ధర్మరాజు పంచపాండవులు ఎప్పుడు పోతున్నారో అదే సమయం లోపల ఆడికెళ్ళి పంచపాండవులు సూర్యవరములకెళ్ళి చంద్రవరములకెళ్ళి దైత్యవరములకు పోని ఆడికెళ్ళి పంచపాండవులు 12 ఏళ్ళ వనవాసమైనాక ఆగో విరాటరాజు కొలువు వేసేనున్నది. ఆగో పాండవులు కౌరవులు గోవుల సెరవట్టేనున్నది. ఆ అటువంటి ఏడాలుగా కురుక్షేత్ర యుద్ధం నడిచేనున్నది. ఇక కౌరవుల సంగతి పాండవుల సంగతి అక్కడ ఉందని ఆగో జంపన్న ఆగో పుట్టిన మక్కల బట్టే కంక గుమ్మి పట్టుకొని సంబరంగా సంతోషంగా యొక్క జంపన్న ఆగో తేలికాడ జంపన్న ఉండని. ఇక జంపన్న కథ ఇక్కడ ఉండని గాని వీళ్ళ కథ ఇక్కడ ఉండని. నా హస్తినాపురి పట్టణం లోపల అయ్యో ఆగో ద్రౌపదమ్మ కథ మరి ఎట్లా ఉన్నది ఓ తల్లులారా. ఆమె ఢిల్లీ హస్తినాపురి పట్టణం లోపల బలబల వెళ్ళారే. బ్రహ్మణులు పడిచి కారుకోళ్ళు కూసి కడదెల్లారే. రాసకోళ్ళు కూసి రాజ్యాలు వెళ్ళారన్న సమయం లోపల ఆ ద్రౌపదమ్మ ఆవు నా భర్తలు ఎక్కడున్నారో నా భర్తల జాడల్లో వెళ్ళిపోతా ఆవు అని ఆ తల్లి ఎప్పుడు లేచిందో భర్తలు కానస్తలేరు. భర్త లేని నా బ్రతుకు వ్యర్థము అని అత్త బయటికి వచ్చి ఓ అత్తమ్మ కుంతిదేవి నా భర్తలు పంచపాండవులు నీ కొడుకులు ఎటు వేయంటే నాకు తెలియదు బిడ్డ అని ఎప్పుడు మాట చెప్పాను. అత్తమ్మ కుంతిదేవి భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు ఐదో తరాన్ని వ్యక్తి ఆనందం ఆడడానికి ఇంకేమున్నది. మరి అప్పుడు ద్రౌపదమ్మ నా భర్తలు అడవి లోపల పోతే 7 మేడల్లో ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి. సతికి పతి అన్నారు, పతికి సతి అన్నారు. భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకులు వెచ్చు, సతి పురుషులు ఏకమైతే స్వర్గలోకులు వెచ్చు.
మరి ఎటువంటి ఏనాటికైనా గాని నా భర్తలు లేని నా బ్రతుకు వ్యర్థము పలువురాళ్ళ వాళ్ళు ఎర్రటి ఎండల్లో పోతే ఏడేడు మేడల్లా నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి నా భర్తలు ఏ జాడను పట్టుకొని అడిగి పట్టుకొని పెళ్ళింట్లో భర్తల జాడల్లో పోతానా అని అత్తమ్మ భర్త లేని బతుకు బతకలేదు భర్త లేని ఆడదానికి పోనిందరు అన్నాడు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అని అన్నాడు అత్తకు దండం పెట్టి భర్తల జాడల్లో బయలుదేరింది ఆ ద్రౌపదమ్మ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా భగవీని రాతలాయనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా భగవీని రాతలాయనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా ఎర్రాటి ఎండాలోన ఎరుచుకుంటా ఓట ఉన్నది ఎర్రాటి ఎండాలోన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా భగవీని రాతలాయనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా ఎర్రాటి ఎండాలోన ఎరుచుకుంటా ఓట ఉన్నది ఎర్రాటి ఎండాలోన బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా భగవీని రాతలాయనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా ఓ నార ప్రాణేశ్వర నా ధర్మరాజా నా భర్త అర్జునుడా నా భర్త వీరుడా నా భర్త నకుల సహదేవ చక్రవర్తి భర్తల జాడల్లో ఏడ్చుకున్న ద్రౌపదమ్మ ఎప్పుడు వస్తున్నదో మరి పాండవుల జాడలు అంటే ఎట్లా ఉన్నాయి పాండవులు అడుగు పెట్టిన కాడ పచ్చని పురి అంటే పచ్చని గడ్డి మొలుస్తుందట అంతటి సత్యవంతులు పాండవులు వాళ్ళు అడుగులు నడుచుకుంటా పోతుంటే వాళ్ళు అడుగుల జాగ లోపల పచ్చని పురి అంటే పచ్చని గడ్డి మొలుస్తుందట అంతటి సత్యవంతులు వాళ్ళు ధర్మానికి ధర్మాత్ముడు ధర్మరాజు ఆగు అటువంటి కొంతమంది అడుగులు పెడితే మురుడు చాడు లోతు గడ్డి మారిపోతుంది ఆగు అట్లాంటి అడుగులు కూడా ఉంటాయి మరి దచ్చిన వేళ గొడ్డచ్చిన వేళ బిడ్డచ్చిన వేళ మంచిది కావాలని అన్నారు ఆనాడు దినవంతి కనుక భర్తలు అడుగు జాడలు పట్టుకొని ద్రౌపదమ్మ ఎప్పుడు వస్తున్నదో ఆగు అటువంటి ఆ గడియ లోపల ద్రౌపదమ్మ ఏడ్చుకుంటా హరిరామ ఓ రామ హరిరామ ఓ రామ అయోధ్య రాఘవ నాయనా హరిరామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ రామ అయోధ్య రాఘవ నాయనా హరిరామ ఓ రామ అయ్యో బలానా అయ్యో బలానా యా ద్రౌపదమ్మ ఓతలియా యా మీలా ఎండ గొట్టనా యా కందదర్ని గలనా నావరొట్టి బలమో యా ధని వీరా వెంతరా యా పొక్కులారే పొక్కులు యా మారు పొక్కులు వడతరా యా జిల్లా పొల్లా రక్తము సిల్లి ఆడుతున్నది యా కడపల కన్నము లేకరా యా కంటికి నిద్ర లేకరా ఎవరి ఎండలో ద్రౌపదమ్మ ఓతలి యా మీద ఎండ కొట్టనా కింద ధరణి గలనా అయ్యయ్యో లేనారుడా పుణ్యవాది పురుషుడా పుదల్లారే దారవా ఏదో వాన వదును ఏడ్చుకుంటా వస్తదా ఒక అడవి లోపల ఉన్నది కోడి పుంజు ఆ ఎవరా కోడి పుంజు నా భర్తల జాడలు కనుక ఎటు నా భర్త ఈ జాడి పట్టుకొని తిండ్రు ఈతో మనం పోయిండ్రా నా భర్తల జాడాలి ఎప్పు కొడుకుతా నా భర్తల జాడాలి ఎప్పు కొడుకుతా
అని 3 సార్లు అడదాకా ద్రౌపదమ్మ ఏమన్నది ఏమిరా కోడి పుంజ తెలిసిరా గాని తెలియనట్టు నటించుతున్నావు అమ్మా తెలియదు నాకు రానున్న కాలం లోపల ఇదే నా దీవెన నా బాధను అర్థం చేసుకుంటే నా కష్టం నీకు అర్థమైతే లేదు నా బాధ నాది నీ బాధ నీది వారి కోడి పుంజ ఇదే నా దీవెన రానున్న కాలం లోపల అల్లలకరాల్లో పుట్టవంతున్నది పెరగవంతరం ఉన్నది ఉప్పు నూనె ఒక చోట ఉడకనున్నది ఊరుకో పెద్ద మనిషి ఉడకనున్నది నువ్వు రానున్న కాలం లోపల అటువంటి కుక్కురు కూరను కూతకు రావంగానే కొడుక కోడి పుంజ నీకు 1000 ఏళ్ళు ఉంటది 100 ఏళ్ళు ఉంటది నీ ఆయుష్ కుక్కురు కూరలు కూతకు రాగానే నరలు నిన్నెప్పుడు గోత్తుమని సూత్తురుగా కానీ ఆ దీవెన పెట్టింది ఆ ద్రౌపదమ్మ లోపల వస్తుంటే కడతలు పెట్టుకుంటా ద్రౌపదమ్మ రావంగా నిండా ఊసింది ఒక తంగడి ఎట్టు ఎవరా తంగడి ఎట్టు నా భర్తలు 5గురు పంచ పాండవులు అడిగి పట్టుకొని వనవాసం అని వచ్చిండ్రు 12 ఏళ్ళు వనవాసం 7 అజ్ఞాతవాసం అని వచ్చిండ్రు నా భర్తల జాడ ఎప్పు కొడుకో అంటే ముదుగాలు ధర్మరాజు చెప్పిపోయిండు చెట్ల గుట్టలకు మా భార్య ద్రౌపదమ్మ మాతోటి వస్తే అడ్డబట్ట కట్టిన ఆడది మాతోటి బాధపడబోదు మరి మగవాడి ఎక్కడున్నది ఎల్లాడుతుంది కానీ ఆడదానికి అన్ని ఉన్నప్పుడే సంసారం అన్నారు మాతోటి కష్టపడబోదు మాతోటి బాధపడబోదు ఆగో భర్త మా భార్య ద్రౌపదమ్మ వస్తే మా భర్త జాడేపు అని మిమ్మల్ని అడిగితే ఎవరు చెప్పకుండా ధర్మరాజుకు మాట ఇచ్చిండ్రు ధర్మరాజుకి ఇచ్చిన మాట ఎట్లా తప్పదు అని తంగడి ఎట్టు అమ్మ ద్రౌపదమ్మ నీ భర్త ఇటు రాలేదు మరి ఎటువైండ్రో నాకు తెలియదు మనకు తెలియదు అని ఎప్పుడు మాట్లాడేటళ్లకు ద్రౌపదమ్మకు రాని కోపం వచ్చి అర్థం చేసుకుంటలేవు నా బాధ నీకు అర్థమైతే కాబట్టి ఇక నుండి రానున్న కాలం లోపల పూజకు పనికి రావద్దు పురస్కారానికి పనికి రావద్దు తప్పు తప్పను దేనికి పని నాటికైనా కానీ నువ్వు దేనికి పని చేయొద్దు అటువంటి రానున్న కాలం లోపల ఒక ఏడాదికి ఒక్క నాడు వస్తుంది పెద్దలకు వస్తుంది పెద్దమ్మ వస్తుంది వాళ్ళకి వస్తుంది బ్రతికమ్మ పండుగ నాడు నీ కొరకు ఆడళ్ళు మొగళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకొని తెచ్చుకొని ఆవు గుట్టల పొంటి చెట్ల పొంటి నీ కొరకు ఎలుకలాడి కత్తి తెచ్చుకొని గడియ నిన్ను ఆనంద పెట్టి మళ్ళా నిన్ను కిందేసి తొక్కుదురుగా కానీ ఆవు దీవెన పెట్టిందో నుండి చెట్ల గుట్టలకు మాటలు రావద్దా అని చపించి ద్రౌపదమ్మ భర్తల జాడల్లో వస్తున్నది ఓ పెద్దలాలో నాదా ప్రాణేశ్వర మీరు లేని నా బ్రతుకు వ్యర్థము నాదో అడవి లోపల ఏ చెట్టుకున్నారు నాదా ఏ గుట్టకున్నారయ్యా భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు 5వ తనాన్ని మించిన ఆనందం ఆడడానికి ఇంకేమున్నది ఇంటివాడు భర్తని ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తానికి కురిపివ్వరాదు ముసలోడు మొగడని మూసి పోట్టుకోవరాదు భర్తైనా సన్యాసి భర్తైనా సంకజురులు మూసి భర్తను దాదుకున్నది భార్యో అన్నారు నాద మిమ్మల్ని వేసుకోని నేనేమో సుఖపడితేనే నాదా నీతోటి నేనుంటే నాదా మీతోటి నేనుంటే ఎడ్డి శోభతనుకున్నారా గుడ్డి శోభతనుకున్నారా అర్ధరాత్రి వేళల్లో నాకు ఎప్పకుంటాడి పట్టుకొని వస్తిరా ఎక్కడున్నారు నాదా ఏ చోటను ఉన్నారయ్యా అయ్యో రామ 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 జయ రామ రామ జయ రామ
జంపన్న సేరేసిండు సేరకాడ కావాలన్నాడు నా భర్తల జాడలు ఇదే సేరు బంధువులు ఉన్నాయి ఇక్కడ అటువంటి ఏనాడు కనుక ఎవరో ఉన్నారు మరి ఇక్కడికి దగ్గర ఎవరు కావచ్చు అని ఆగో అయ్యా మీరు ఎవరు అంటే నా ఉదికొండ పట్నం ఉదికొండ పట్నం నాది ముదిరాజు సంపన్న నేను నా జంపన్న నన్ను ఎవరనుకుంటున్నావు నా పేరు ద్రౌపదమ్మ నా ఐదుగురు భర్తలు పంచ పాండవులు వాడు వంచాలు వాడు జూదాల మీద ఓడిపోయి నా భర్తలు వాడు పట్టుకొని 12 ఏళ్ళు వనవాసం 1 ఏడు అజ్ఞాతం అవసరాలు వర్తిస్తూ నా భర్తలు ఏ తోవర వేయిండ్రు నా భర్తల జాడాలి పూజ పన్ను 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 ఏమిటమ్మ కన్న తల్లి ద్రౌపదమ్మ నీ భర్తల జాడలంటే ద్రౌపదమ్మ నీ భర్తల జాడలంటే ద్రౌపదమ్మ అయ్యో నా కళ్ళమ్మ ద్రౌపదమ్మ నా కళ్ళలో ద్రౌపదమ్మ అమ్మ ద్రౌపదమ్మ నీ భర్తల జాడలు నాకు తెలియదమ్మ తెలిసిన గాని తెలియనట్టు నటిస్తున్నావు వారి ముదిరాజు కులం లోపల వచ్చినప్పుడు మాట తప్పద్దు మడిమ తిప్పద్దు ముదిరాజు చంపన్నేమో ధర్మరాజుకు మాట ఇచ్చిన మరి నేను మాట ఎట్లా తప్పాలే అని ఒక అమ్మ నాకు తెలియదు అనగానే ద్రౌపదమ్మకు రాని కోపం వచ్చింది ఆవులావులు కొట్లాడి లేగల కాళ్ళు కొడతాయట ఆనాడు ద్రౌపదమ్మ ఏమంటున్నది ఒరే చంపన్న రానున్న కాలం లోపల మీరు మొగళ్ళు అడవి లోపల ఆడళ్ళు పాత గోడల పండి వాడపండి మీకు కలిగినవి ఆడళ్ళు కలిగినవి మీకు శోకులు దుఃఖం అయ్యో అనుకుంటా మీకు శోకం లేని దుఃఖంరా ద్రౌపదమ్మ మాటలు లెక్క ఎత్తలేడు చంపన్ను ఆగో పిచ్చ పెట్టిన కోపాన్ని వడవ చేసిపోయినట్టు చాడ చెప్పబోతే అనుకుంటా పోతుంది ద్రౌపదమ్మతో నాకేది ధర్మరాజు అయితే నాకు పుట్టడు మక్కలు పట్టే గుమ్మిచ్చిండు గుమ్మికి మెత్తేసుకోమన్నాడు ముత్యాలు వరాలు రాలుతాయన్నాడా అని ద్రౌపదమ్మ మాట లెక్క చేయలేదు అదే సేని బంధుగోలు ఒక్క భర్తల జాడలుంటే అడుగు జాడలు పట్టుకొని ఆగో సూర్యవనము చంద్రవనము దాటి ఆగో అటువంటి ఏనాటికైనా కానీ ఆగో దైత్యవనములకు ద్రౌపదమ్మ భర్తలు కలబోతున్నది ఆ ద్రౌపదమ్మ భర్తలు కలబోయి ద్రౌపదమ్మ అక్కడ ఉండని గాని మరి ఒక అటువంటి ధర్మరాజు ఇచ్చిండు ఒక పుట్టడు మక్కలు పట్టే గుమ్మి
గుమ్మి పట్టుకున్నాడు కొడుకు దుర్గన్నను తీసుకొని గిన్నెలకు పాండవులు నాకు దర్శన భాగ్యం ఇచ్చిండ్రు 12 ఏళ్ల మధ్యమాయ ఒక్క పాండవుల కొరకు నేను సేనేసి సేని వీణ పిట్టాలని ఇయ్యలేదు ఒక్క కాకినాలని ఇయ్యలేదు ఆగు అటువంటి ఇక ముట్టలేదు ఒక్క దొమ ముట్టలేదు ఎంకిలి గాని సేరును ఒక్క అటువంటి పాండవులకు అర్పణ చేసిన నా జన్మ ధన్యమైందనుకున్నాడు దర్శన భాగ్యం నాకు కలిగిందా అని పాండవులు మా కుల దేవుళ్ళు బ్రహ్మలు అన్నమాట నిజము ఈనాడు నాకు దర్శన భాగ్యమై ధర్మరాజు నా బుద్ధి నా జ్ఞానం నా మాట మర్యాద మెచ్చి నాకు ఇచ్చిన గుమ్మి కొంటపై అడుగు వీణ పెట్టుకుంటానా అని కొడుకుని తీసుకొని ముదికొండ పట్నం వచ్చిండు ఆ జంపన్న నేడో ఓ బామ బాయిరాల పాపమ్మ కులంగ కులసకి మగవానా భార్య ఆగో పాండవులు వచ్చిండ్రు సేన లోపల అటువంటి పాపమ్మ ఆగో అటువంటి ఏనాటికైనా సేన లోపల నేను పెట్టిన పూసదోస సేను ఆగో అటువంటి అర్పణ చేసిన ఆగో పిసుకులు పెట్టిన కొర్రలు పెట్టిన ఆగో ఆ కొర్రలు కొట్టి పెట్టిన ఆగో మనకు ఒక్క ధర్మరాజు ఇచ్చిండు బామా పుట్టడం అక్కలు పట్టే గుమ్మన్న పోలే ఏందయ్య చెప్పన్న మనకేం లేనల్లో మనం ఈ గుమ్మిలో మోసుకుందామని తెచ్చుకున్నావు అదే బామా పిచ్చిదాని నీకేమో తెలియదు ధర్మరాజు సత్యంగా ఇచ్చిండు ఈ దా యొక్క సత్యమైన గుమ్మిని తీసి ఆగో తానం చేసి అటుకి ఆగో అటువంటి మెస్సేసి అటుకేసి అటుకి మీద గుమ్మి పెట్టు అన్నాడు మనకు బాధ కలిగినాడు మనకు పైసలు అవసరం ఉన్నాడు తానం వేసి పద్ధతి బట్టి లింగాల పంచగొట్ట పోయి కొంగు లెక్క ఆగో అటువంటి కొంగు పడితే ముచ్చాలు వరాలు గుమ్మిలకెళ్ళి వనగా బలబల బలబల ఊతాయట ఏటీఎంలకెళ్ళి పైసలు వచ్చినట్టు మన కన్నానికి ఏ కొదవలేదు బట్టకు బాధ లేదు అన్నరా ఇద్దరాల మొగలు ఎంత శుభవార్త చెప్పినవు నాదా కష్టపడ్డోనికి సుఖం తప్పదు సుఖపడ్డోనికి కష్టం తప్పది ఈనాడు నాదా ఈ సమయం లోపల గుమ్మికి మెత్తేద్దామని భార్య భర్తలు తలపెడతానాలు రోయ్యన పట్టేనా ధర్మరాజు అయితే అని ఒక అటువంటి ఎక్కడ పోతే ధర్మరాజు అన్నాడు తానం చేసిండు జంపన్న లింగాల పంచబట్టుకొని గుమ్మి కిందికి వచ్చి ఆగో పంచే ఏనాడు ఓడిబట్టి ఎక్కడ ఉన్నారయ్య పంచ పాండవులాల మా కులదేవుళ్ళు మీరైతే ఆగో మీరు చెప్పినట్టు చేసిన తండ్రి నువ్వు ఎక్కడ ఉన్నావు ధర్మరాజు ధర్మరాజును ఎప్పుడు పాండవులు నాది చేశాను ముత్యాలు వరాలు ముత్యాలు వరాలు ఊరుతున్నాయి ఆగంగులోనా తండ్రి వాడు రోజంపన్నారు ఉన్నాడు సంతోషాన్ని ఉన్నాడు ఇద్దరు భార్యగానే బదులున్నారు భార్యగానే బదులుతారు అబ్బా బతకవరాలి ఎంత సత్యవంతుని తండ్రి నీ పేరు చెప్పంగా ముత్యాల వరాలు ఊరుతున్నాయి పైసలున్నాక ఎవరు అవుతారు పైసలున్నాక కమ్మంట గుడిగానే అయింది అది భగవంతుడు ఇలా కావాలి అటువంటి భగవంతుడు ఎత్తుకున్నాక అటువంటి కమ్మంట కావాలి పొమ్మంట పోవాలి ఆడవంటే అయ్యా ఆడాలి పైసే పరమాత్మ పైసతోటే అన్ని పరులైతే గడియ లోపల ఇక బంగులాలు ఉన్నాడు
నడ్డీలకి ఇస్తాడు, పెద్దలకి ఇస్తాడు, 3 మిత్తికి ఇస్తాడు, 5 మిత్తికి ఇస్తాడు. ముదిగొండ పట్టణం లోపల ముదిరాజు సంపన్న పేరుకు పెద్ద మనిషి. పైసలున్నాక 10 మంది ఎరకనే తిరుగుతారు. ఏమలేనని ఒక ఎవరు చూడరు. ఉన్నప్పుడు ఓ తీరుంటారు, లేనప్పుడు ఓ తీరుంటారు. మరి ఒక అటువంటి ముదికొండ పట్టణం లోపల ముదిరాజు జంపన్న ఆగో కోటి శ్రీమంతుడు అవుతున్నాడు. ఓ పెద్దలారా ఆగో కోటి శ్రీమంతుడై ముదిరాజు జంపన్న ముదికొండ పట్టణం లోపల ముదిరాజు కులాన్ని సంరక్షణ చేసుకుంటూ ఉండని మరి ఎటువంటి జంపన్న మరి పాయిరాల పాపం ముదికొండ పట్టణం లోపల మరి ఎటువంటి కులాస్తులు చూసుకుంటా మరి విలక్షణంగా ఈ రోజు ఇక్కడి కథ ఉంటది. మళ్ళా రేపు కథ ఉంటది. రేపు ముదిరాజుల కష్ట సుఖాలు, పెద్దవ తల్లి సత్యానుభవనము, ఓడి బియ్యం పోసేది ఉంటది. మరి పెద్దమ్మ తల్లి ముదిరాజులకు ఎట్లా దేవత అయిందో మరి ఆ కథ లోపల ఉంటది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మరి కథ లోపల కూడా మరి ఎటువంటి పండ్ల మీద ఉంటది, చేపలు పట్టేది ఉంటది, ఉష్ణులు పట్టేది ఉంటది. అదే కాక సత్యాన బోనము గంటల దీపం చూస్తే వాడికి గండాలు దొరికిపోతాయి. ముదిరాజు జంపన్న కొడుకు దుర్గన్న పోయిడు అనగా కులం కొరకు పాటుపడి మరి అష్ట కష్టాల పాల్పడి కులాన్ని సంరక్షణ చేసేందుకు మరి ఈ కథ లోపల కాకిపడి గల వాడి పుట్టేది ఉంటది. కాబట్టి మరి నా తల్లులారా, మరి నా తండ్రులారా, సకాలంలో మీరు బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించి నేను చెప్పే ఒక్క కథను ఆలకించి వినవలసిందిగా కోరుచున్నాము. కొంతమంది వండుకున్నారు, ఎందుకంటే ఈ పాండవుల కథ మరి ఎటువంటి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి యోధాని యోధులకైతేనే అర్థమవుతుంది.